హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఒక సినిమా తీయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ ఉంటాయి. అదే ఏఐ సినిమాలోకి అడుగు పెడితే మన సినీ ప్రపంచం ఎలా మారుతుంది? ఏఐ వల్ల కథలు రాయొచ్చా? ఏఐ ఫిలిం ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తుందా, లేక ఇది ఒక సాధారణ టూల్గా మారుతుందా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెంత ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ లైక్ DALL.E మరియు మిడ్జర్నీ వంటివి వాడి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. మరి అందులో మీరు ఒక టాప్ డాన్సింగ్ క్యాట్ కావాలి అని అడిగితే అది కొద్ది సెకండ్స్లోనే మీ ముందు పెడుతుంది. ఒకవేళ ఏ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే సినిమాలను త్వరగా తయారు చేయటంలో సహాయపడుతుంది. కట్టింగ్, ఎడిటింగ్ వంటి పనులు వేగంగా జరుగుతాయి. ఏఐ వల్ల సినిమాలు తయారు చేయడానికి ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల పెద్ద బడ్జెట్ లేని సినిమాలు కూడా అద్భుతమైన విజువల్స్తో మన ముందుకు వస్తాయి. ఏఐ సహాయంతో సినిమాలు ఎలా ఉండబోతున్నాయంటే కొత్త సృజనాత్మకత మనకు అందుబాటులో ఉంటుంది. మరియు బ్యాక్గ్రౌండ్ తొలగించడం, యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ మార్చడం, అంతేకాకుండా రియలిస్టిక్ అవతార్స్ క్రియేట్ చేయటం, పూర్తిగా కొత్త పాత్రలను సృష్టించడం, ఇలాంటివి కేవలం ఒక క్లిక్తో సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. ఏఐ టెక్నాలజీ కేవలం సినిమాలో మాత్రమే కాకుండా ఇంటరాక్టివ్ గేమ్స్, వర్చువల్ రియాలిటీలో కూడా మనం అడుగు పెట్టేందుకు సహాయపడుతుంది. ఏఐను ఉపయోగించి మనం కథల్లో మన పాత్రలను చేర్చుకొని మనం తీసుకునే నిర్ణయాలను ఆధారంగా తీసుకొని కథలు మారే గేమ్స్ తయారు చేయొచ్చు. దీనివల్ల గేమింగ్లో మరింత అనుభూతి కలుగుతుంది. సినిమాలను ఏఐతో సృష్టించిన వర్చువల్ ప్రపంచాలు చాలా నిజంగా కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో మనం సులభంగా తిరగవచ్చు. దీనివల్ల సినిమా కథల్లో భాగమై ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి. మనం ఆ అనుభూతిలో పూర్తిగా మునిగిపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పాత డేటా కథలపై ఆధారపడుతుంది. అంటే కొత్త కథలు రాయటానికి ఏఐ ముందుగా ఉన్న కథల నుంచి ఏర్పడిన సారాంశం మాత్రమే అయ్యే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి పూర్తిగా కొత్త కథలు రాసే సామర్థ్యం ఏఐలో సాధ్యం కాదు. ఎందుకంటే కథలు మన హృదయాలను తాకాలంటే మనుషుల భావోద్వేగాలు, సృజనాత్మకత, కొత్త ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. అదే మనుషులు అయితే మన భావాలను, అనుభవాలను ఆధారంగా చేసుకొని మనకు నచ్చేలా ఆసక్తికరమైన కథలు సృష్టిస్తారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత డేటా ఆధారంగానే పనిచేస్తుంది. కాబట్టి కొత్త కథలు సృష్టించడంలో ఏఐ కొంచెం వెనుకబడుతుంది. ఏఐని వాడి సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా సృష్టించడం సులభం అవుతుంది. మామూలుగా ఒక సీన్కి సరిపోయే సౌండ్ క్రియేట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఏఐని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా సౌండ్ ఎఫెక్ట్స్ సృష్టించవచ్చు. ఏఐని వాడి ప్రొడక్షన్ పనులను ప్లాన్ చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ లొకేషన్ను ఎక్కడ ఉండాలి, ఎంత సమయం పడుతుంది అన్న విషయాలను ఏఐ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. షూటింగ్ షెడ్యూల్ తయారు చేయటం కూడా ఏఐ ద్వారా ఆటోమేటిక్గా చేయవచ్చు. దీనివల్ల షూటింగ్ సమయంలో సమయం వృధా కాకుండా దీనిపై పూర్తి కంట్రోల్గా ఉంటుంది. ఏఐ ద్వారా సినిమా ప్రమోషన్స్ని పర్సనలైజ్డ్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ట్రైలర్ని ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్చి చూపించడం అండ్ ప్రమోషన్స్ వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయటం సాధ్యమవుతుంది. ఏఐ ద్వారా ప్రేక్షకుల డేటాను అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏ సినిమాలు ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇది ప్రొడ్యూసర్స్కి తమ సినిమాలను మరింత మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది. ఏఐ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తుంది. అవేంటివంటే ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మాయమవచ్చు. చాలా పనులు ఇప్పుడు మనుషులు లేకుండా ఏఐ ద్వారా చేయటం వల్ల యాక్టర్స్, ప్రొడక్షన్ టీమ్, మార్కెటింగ్ టీమ్, ఇంకా ఇతర ప్రొఫెషన్స్ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కోల్పోవచ్చు. ఏఐ చేసిన కంటెంట్ కొన్ని సందర్భాలలో ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. అండ్ పాత డేటా ఆధారంగా తీసుకొని ఏఐ కొత్త కంటెంట్ తయారు చేసే విధానంలో కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏది ఏమైనా మన ఫిలిం ఇండస్ట్రీను ఏఐ ఒక దిశను అందిస్తుంది అని ఆశిద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.